శ్రీరామ్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? ఉందండి, ఉందండి, చెప్పండి. శ్రీరామ్ గారు, ఒక దిక్కు అమరావతి మునిగిపోతుంది, చిన్నపాటి వర్షానికే మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో దాన్ని మొత్తం మీద మరలించారు. మునిగిపోయిన వాటర్ అంతా కూడా పక్కకు మరలిస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో ప్రచారం జరుగుతుంది అంటూ కూడా ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు, ప్రజలను గురి చేస్తున్నారు. మొత్తం మీద అమరావతి మునిగిపోయింది అంటూ కూడా ప్రచారాన్ని ధోరిస్తుంది. ఇది పద్ధతి కాదు, ఒకవేళ ఇలాంటి ప్రచారం చేస్తే చట్టపైన చర్యలు తీసుకోక తప్పదు అంటూ కూడా హోమ్ మినిస్టర్ అంతా కూడా వనగపూడి అనిత కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చూడొచ్చు, నిజంగానే వర్షాలు పడితే అమరావతి మునిగిపోయేంత ఉందా? వర్షం పడింది, అక్కడ ఆ ప్రాంతం మునిగింది, ఇది వాస్తవం. మునగడం అంటే మనుషులు మునిగిపోయేంత మునగడం కాదు. కొన్ని చోట్ల పాదాలు మునుగుతాయి, కొన్ని చోట్ల మోకాల దాకా మునుగుతాయి. అంత మాత్రం చేత అది ఏదో అమరావతి మునిగిపోయింది అంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమరావతి ఇంకా అసలు కన్స్ట్రక్షనే జరగలేదు. అక్కడ కాలువల వ్యవస్థ ఇంకా ఏర్పాటు చేయలేదు, రోడ్ల వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ ఏమి చేయకుండా అక్కడ పొలాలుగా మాత్రమే ఉన్నది. దీనికంతటికీ కారణం ఎవరు? గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయడం, అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గతంలోనే 1500 కోట్లు సుమారు అనుకుంటా, అప్పుడు నాకు గుర్తున్నంత వరకు 1250 1500 కోట్లు సుమారు ఈ ఈ అమరావతి రాజధానిలోనే ఈ ఈ పైపులు వేయడానికి, మురుగు కాలువలకి వీటికి పైపులు వేయడానికి ప్రత్యేకంగా శాంక్షన్ చేసింది. సో వాటిని నిధులు ఉపయోగించే లోపే అసలు ఈ ప్రభుత్వం, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వాటిని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ కార్యక్రమాలు చేసి మురుగు కాలువల వ్యవస్థను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉంటే ఈ రోజు వర్షం పడినట్లాగా కృష్ణలోకి వెళ్ళిపోయి ఉండేది. లేదంటే అక్కడ బోల్డని కాలువలు ఉన్నాయి, ఆ కాలువలోకి వెళ్ళిపోయి ఉండేది. సో అలాంటి పరిస్థితి ఏది చేయకుండా పొలాలుగానే నిర్మాణం, ఇక్కడ ఒక నిర్మాణం ఉన్న ప్రాంతంలో మిగతా అంతా పొలాలు, లేదంటే ఎండిపోయిన పాడు పెట్టేసిన ప్రాంతం లాగా ఉన్న దాంట్లో వాన పడితే ఆటోమేటిక్ గా నీళ్లు నిలుస్తాయి. ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? ఈ రోజు ఇంత పెద్ద బొంబాయి మహానగరం, మన దేశానికే వాణిజ్య రాజధాని, ఈ రోజు చూడండి ఎంత మునిగిపోయింది. మోకాల్లోతు ఉండటం కాదు, అసలు మనుషులు కొట్టుకుపోతున్నారు. కొన్ని ఏదైతే అండర్ పాస్లు ఉంటాయో అక్కడ మనుషులు కొట్టుకుపోయే పరిస్థితి బొంబాయిలో. సో అందువల్ల ఇదేదో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం, జరగరాని ఘోరం జరిగిపోయింది అంటాం కాదు. ఎందుకంటే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, లేదంటే ఎక్కువ వాన పడినప్పుడు సహజ పరిణామం ఇది. సో దీన్ని భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. దీన్ని భూతద్దంలో చూపిస్తే నష్టం ఏదో తెలుగుదేశం పార్టీకో, లేదంటే ఏదో ఈ బీజేపీకో, లేదంటే జనసేనకో కాదు. రాజకీయంగా దీన్ని చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇలా మనం గనక దుష్ప్రచారం చేస్తే అమరావతికి వచ్చే పెట్టుబడులు రాకుండా ఆగిపోతాయి. పెట్టుబడులు రాకుండా ఆగిపోయింటే అది అమరావతికి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోతాయి. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోయాయంటే ఇది దేశానికి నష్టం. ఆ దేశంలో మనం భాగం కాబట్టి, అంటే ఎంతవరకు అయితే మన రాష్ట్రానికి రాకుండా పోయినా అవన్నీ కూడా దేశానికి రాకుండా పోయి దేశానికి కూడా నష్టం. సో ఇలాంటివి అనవసరంగా ఇక్కడ అమరావతి మీద మాత్రమే కాదు, ఎక్కడైనా సరే దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఉంటే వాస్తవాలు చెప్పచ్చు. ఎందుకు మునిగిపోయింది దానికి కారణాలు కూడా చెప్పాలి కదా. ఒకవేళ మునిగిపోయింది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఓకే మునిగిపోయింది, నేను చెప్తున్నా కొంతవరకు మునిగిన కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఉన్నమాట వాస్తవం. అది ఎందుకు మునిగింది అనేది వాళ్ళు కూడా ఇవాల్యుయేట్ చేయాలి కదా. ఎందుకు మునిగిందని చెప్పకుండా మునిగింది అంటే దానికి కారణాలు కూడా వాళ్ళు చెప్పాలి కదా. సో అందువల్ల ఇంకొకటి ఏంటంటే, మనం కేవలం వైసీపీ పార్టీని మాత్రమే అనడానికి వీలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది, 1.5 year అయిపోతుంది. ఈ 1.5 year లో ఎంతో కొంత దాంట్లో ఆ కార్యక్రమం చేసుంటే బాగుండేది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సహకరిస్తోంది, ప్రభుత్వానికి సహకరిస్తోంది. టెండర్లు పిలవడం కూడా ఈ మధ్య కాలంలోనే మొదలు పెట్టారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అయినా సరే కొంచెం ముందుగా ఈ ఏదైతే నీళ్లు పోయే వ్యవస్థని కనుక ముందే ఏర్పాటు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండదు. ఈవెన్ కనీసం అక్కడ ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలో, అంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే సీడాక్సిస్ రోడ్డు మాక్సిమం వేసారు. కానీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఆ మంగళగిరికి విజయవాడకి వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్షన్ ఇవ్వాల్సిన ప్రాంతంలో చిన్న రోడ్డు కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఈ ప్రభుత్వం ఇంకా చేయలే. సో ఇలాంటివి చేసి ఈ నీటిపారుదల వ్యవస్థని కనుక ఈ పాటికి కొంతన్నా ఏర్పాటు చేస్తుంటే ఈ మాట భరించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ
ఇది సహజ పరిణామం అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాన పడితే నీరు మునుగుతాం అంటే ఆ ఊరు మాత్రమే కాదు, అన్ని ఊళ్ళు మునుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా కాశ్మీర్ లో చూస్తే పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా మీద పడి ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, లేదంటే సహజంగా మనకి ఏదైతే పంచభూతాలు ఉన్నాయో ఆ పంచభూతాలని కంట్రోల్ చేయడం అనేది మనిషి వల్ల కాదు. దాంట్లో మనం వీలైనంత వరకు చేసుకుంటూ పోవడమే. ఆ చేసుకుంటే పోయే ప్రక్రియ చేస్తున్నారా లేదా, దీని మీద మనం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా లేదా, దీని మీద మనం ప్రశ్నిద్దాం. ఇంకా ఎందుకని మీరు టెండర్లు దగ్గరే ఉన్నారు, మీరు ఇంకా కార్యక్రమాలు పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు, దీని మీద ప్రశ్నిద్దాం. అంతేగాని ఎక్కడి నుంచో కొన్ని ఫేక్ వీడియోలు లేదంటే కొన్ని ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద లేదంటే పార్టీల మీద అభాండాలు వేయాలని ప్రయత్నిస్తే ఇది మన రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టం, పెట్టుబడులు రాకుండా పోతాయన్న విషయాన్ని అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీని కాదు, ప్రతిపక్షాలు ఏవైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే రాజకీయంగా మీరు విమర్శలు చేయండి, ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా విమర్శలు ఉన్నాయా చేయండి, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు ఉన్నాయా చేయండి, అలాంటి వాటిలో ఇబ్బంది లేదు. లేకపోతే మాధవ్ మీద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీరు మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి. కానీ ఒక ప్రాంతాన్ని బ్యాడ్ చేసి దానివల్ల రాష్ట్రాన్ని బ్యాడ్ చేసే పనులు చేస్తే మాత్రం అది రాష్ట్రానికి నష్టం. ఇంత ముందు కూడా కొంతమంది దుర్మార్గులు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు, కానీ ప్రపంచ బ్యాంకుకి మిగతా బ్యాంకులకి అసలు అమరావతిలో మీరు పెట్టుబడులు అప్పులు ఇవ్వబాకండి, పెట్టుబడులు పెట్టబాకండి అని చెప్పి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళకి వీళ్ళిద్దరికి కూడా ఈమెయిల్స్ పంపించిన కార్యక్రమం కూడా చూసాం. ఇదంతా ఏంటంటే దుర్మార్గమైన కార్యక్రమం. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల అభిమానులు కానీ ఇలాంటివి పాల్పడకూడదు. రాజకీయం చేసుకోండి, రాజకీయంగా ఏమైనా విమర్శింటే చేయండి తప్ప రాష్ట్రం మీద కొన్ని ప్రాంతాల మీద ముద్రలు వేసే కార్యక్రమం చేయండి. గతంలో ఇది శ్మశానం అన్నారు, రకరకాలుగా అన్నారు. సరే మీ ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి సరే వీళ్ళు ఏదో చేస్తానంటున్నారు చేయనివ్వండి. తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏదో చేస్తానంటున్నారు చేయనివ్వండి. ఒక్క వర్షానికే మీరు వాళ్ళని దుమ్మెత్తిపోతే ఎలాగా? నెక్స్ట్ ఇయర్ కూడా కానీ ఇదే జరిగింది అనుకోండి, మీతో పాటు నేను కూడా మాట్లాడతా, వైసీపీతో పాటు మాట్లాడడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి ఉంటే ఏమైనా 2 సంవత్సరాల తర్వాత కూడా 2.5 సంవత్సరాలు కూడా చేయలేకపోతే ఇంకెందుకు మీరు ఇంటికి వెళ్ళండి అని నేనే చెప్తా. కాబట్టి ఏంటంటే మా పని చేస్తుందా లేదా, పని జరుగుతుందా లేదా అని మనం చూసి మనం వీలైనంత వరకు కొంచెం మెగ్నానిమస్ గా ఇలాంటి వ్యవహారాలు ఉంటే మంచిదని నా ఉద్దేశం. రైట్.